అన్‌స్టాపబుల్ అని ఎందుకు టైటిల్ పెట్టారు? నాకు నిజంగా ఆ టైటిల్ అంటేనే భయం అండి. ఓకే. ఆ టైటిల్ పెట్టినప్పటి నుంచి నాకు టెన్షన్ మరింత పెరిగింది. బికాజ్ ఓన్లీ పర్సన్ అన్‌స్టాపబుల్ అంటే మనకు గుర్తొచ్చేది బాలబాబు గారు. సో మా ప్రొడ్యూసర్ ఆ టైటిల్ పెట్టినప్పటి నుంచి నేను ఇప్పటికీ వచ్చి రిలీజ్ అయ్యేదాకా కూడా నాకు టెన్షనే ఉంటుంది. అవును. సో ఆ టైటిల్ నాకు యాప్ట్ అని మా ప్రొడ్యూసర్ ఫీలింగ్, అది నాకు కాదని నా ఫీలింగ్. బికాజ్ నేను ఒక పర్సన్ని బాగా ఇష్టపడే వ్యక్తి బాలయ్య బాబు. ఆయన టైటిల్ ఇంకా ఆయన తప్పితే ఎవరికి ఆ టైటిల్ సెట్ అవ్వదు. ఇప్పుడు సినిమా రిలీజ్ కూడా వచ్చింది కానీ స్టిల్ ఐ స్టిక్ ఆన్ మై వర్డ్స్. సో ఇప్పుడు నేను సినిమా చేసేది ప్రొడ్యూసర్ పైసలతో కాబట్టి ఆయన ఏది పెడితే అది ఫైనల్. అండ్ లక్కీలీ అన్‌స్టాపబుల్ మంచిగా వచ్చింది కాబట్టి కొంచెం ఆయన టైటిల్ పెట్టుకున్నందుకు కొద్ది గొప్ప మేము న్యాయం చేయగలం అన్న నమ్మకం అయితే మాకు ఉంది. ఓకే. యాక్చువల్గా నేను కూడా టీజర్ చూస్తాను. అన్‌స్టాపబుల్ ఎక్కడ చూసినా నవ్వులే నవ్వులు, మీ డైలాగ్స్, మీ లుక్ చాలా డిఫరెంట్గా ఉంది. అందులో చాలా డిఫరెంట్గా ఉంది. సీరియల్స్కి మూవీస్కి అసలు మంచి వేరియేషన్ చూపించేస్తారు తెలుసా మీరు ఆడియన్స్. థ్యాంక్ యూ. అంటే అది సేమ్ నాకు అక్కడ బేసిక్ ఏంటంటే ఒక పక్క నేను ఏటీఎం షూట్ చేస్తున్నాను అండ్ అన్‌స్టాపబుల్ కూడా నేను సైమల్టేనియస్గా రెండు మేనేజ్ చేయాల్సిన టైం అది. సో అప్పటికి నేను మారుద్దాం అనుకున్నాను అక్కడ హెయిర్ స్టైల్, కానీ కంటిన్యూటీస్ ప్రాబ్లం ఉంటాయని ఉన్నదాన్ని ఎంత బెస్ట్గా ప్రజెంట్ చేయొచ్చు అనేది మేము మేనేజ్ చేసి చేసాము. ఏటీఎం మీరు చూసుంటారో లేదో తెలియదు, బట్ దానికి నేను ఎంత రస్టిక్ ఎంత రా లుక్లో ఉంటానో ఈ అన్‌స్టాపబుల్కి ఓ మాస్ క్యాండిడేట్ ఎలా ఉంటాడు, వాడు కొద్దిగా మోడరేట్గా అయితే ఎలా ఉంటుంది అనేది ఇందులో ఉంటుంది. లుక్ చాలా డిఫరెంట్గా ఉంది, మంచి మాస్ లుక్ ఉంది అండ్ మీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఎవరైనా చెప్పారా? ఏమండి ఎక్కడికి వెళ్తే విగ్ అంటారు, నాది ఒరిజినల్ అండి బాబు. ఇంకా నాకు ఎక్స్ట్రా హెయిర్ గ్రోత్ ఉంటుంది ఇక్కడ. యా, అంటే ఫస్ట్ నుంచి ఐ లవ్ మెయింటైనింగ్ మై హెయిర్. నేనైతే పోయినా ఫరక్ పడదు, అది పోవాల్సిన టైంలో పిక్తుంది, కానీ ఉన్న రోజులు బాగా చూసుకుంటే చాలు అంతే. ఓకే. మీరు ఆ బ్లాక్ డ్రెస్ లో అలా స్టెప్స్ పై నుంచి అలా కిందకి వస్తూ ఆ హెయిర్ ఆ లుక్ అయితే అదిరిపోయింది. సో అందరూ ఏమడుగుతున్నారు అంటే మాకు ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? లాస్ట్ టైం మీరు ఒక వీడియోలో చెప్పారు మంచిగా, అంటే వాళ్ళు ప్రపోజల్స్ అలా ట్రై చేస్తున్నారు బయట నుంచి, అండ్ మీరు లాస్ట్ టైం ఒక వీడియోలో ఎవరెవరు అడిగారు ఒకసారి లిస్ట్ పెట్టుకోండి. లిస్ట్ పెట్టుకోనా? మీరు పెట్టుకోండి. నిజంగా అడిగిన వాళ్ళు ఉంటే మీరు ధైర్యం చేయండి, నేను ధైర్యం చేస్తా. అందరిది మాట చెప్తారండి, ఎవరు చేయరు. ఎందుకు మీరు అలా ఫీల్ అవుతున్నారు? ఐడీ మీద ఒక నమ్మకం ఉంది, ఆ నమ్మకాన్ని మీరు ఓము చేయరని నమ్మకం ఉంది. సరే, సపోజ్ ఇప్పుడు నేనే అనుకోండి ఆ పర్సన్, ఓకే, ఏం చేస్తారు? ఏం చేయాలి చెప్పండి. నేను చెప్తున్నానండి, నేను ఏం చేయాలని అడిగారు. ఇప్పుడు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి, అప్రోచ్ అవ్వాలి అనుకోండి, ఇది పెళ్లి చూపులు అనుకోండి, కాఫీ కూడా తాగుతున్నాం కదా, ఈ కాఫీ నేనే పెట్టాను అనుకోండి, పద్ధతిగా చీర కట్టుకున్నాను, బొట్టు పెట్టుకున్నాను, సో ఇది మన పెళ్లి చూపులు అనుకోండి. అనుకుందాం. సో అనుకోవడం ఏంటండి, రెడీ ఆల్రెడీ క్యారెక్టర్కి వచ్చారు. ఓకే, ఇప్పుడు పెళ్లి చూపులకు వచ్చారు, ఎట్లా బిహేవ్ చేస్తారు? ఎందుకండి కాఫీ ఎంత డిఫరెంట్గా ఇచ్చారు? అంటే మేము వెళ్ళి వచ్చా ఒకటి అడగండి ప్లీజ్. ఇంకేం రిజెక్ట్, ఇంక నేను జీవితాంతం ఆడొండి పెడతాను. మీకోసం నేర్చుకునేంత అభిమానం ఉంది, ముందు నేర్చుకుని అడగచ్చుకండి. మీరు ఓకే అంటే నేర్చుకుందామని అనుకున్నారా? ఎస్. ఓకే, ఈ కాఫీ నేనే పెట్టాను. నిజంగా పెళ్లి చూపులో మీరు ఎలా మాట్లాడతారా? మీరైతే ఇలానే మాట్లాడతాను. సిగ్గు నేను పడాల్సి వస్తుంది ఫస్ట్ టైం. నిజంగా పెళ్లి చూపులనే డ్రీమ్ ఇప్పటికీ ఫుల్ఫిల్ అవ్వలేదండి. నాకు కూడా అవ్వలేదు యాక్చువల్గా, ఎప్పటి నుంచి అలా ఉండిపోయింది. రియల్ గా పెళ్లి చూపులు అయితే నిజంగా మీరు పెళ్లి చూపులు ఎలా ఉంటారో ఒకసారి చేయండి. ఓకే, నిజంగానా? సీరియస్ గా? నిజంగా అండి. ఓకే, కాఫీ నచ్చిందా? నువ్వే చేసావా? యా. నిజంగా నువ్వే చేసావా? నిజంగా నేనే చేశాను. ఆ పెద్దవాడు పాపం కష్టపడి కాపీ చేసిన ఇందుకే కాంప్లిమెంట్ ఇచ్చిపోయింది. 1% కూడా మీరు థాట్ రావట్లేదండి, ఎంత బాగా చేసింది. సీరియస్ గా మీరు కాపీ దగ్గరికి ఎందుకు వెళ్ళారు? వేరే ఏమైనా చేయొచ్చుగా. నేను ఇంత కష్టపడి పెళ్లి చూపులకి ప్రిపేర్ అయితే మీరు ఎందుకు కాఫీని తీసుకొస్తున్నారు? సీరియస్ గా మాట్లాడదాం కదా. సరే, కాఫీ కాసేపు అనుకోండి. మీరు చేశారు అనుకోవాలా? నేనే చేశాను. సో మీరు నన్ను ఏం క్వశ్చన్స్ అడుగుతారో అడగండి. నేను అడగలా? మీ దగ్గరకు వచ్చే వాళ్ళు నెక్స్ట్ అలర్ట్గా రెడీగా ఉంటారు. సో నేను పెళ్లి చూపులకు వెళ్తే ఫస్ట్ అడిగే క్వశ్చన్, మీ ఇష్టాలు ఏంటి అసలు? నాకు సన్నీ అంటే చాలా ఇష్టం. సో సన్నీతో పెళ్లి చూపులు అనగానే జీవితం బర్బాద్ అండి. ఇక ఒక్క పిల్ల రాదు నా దగ్గరికి. ఇంత గలీజ్ పెళ్లి చూపులు నా లైఫ్లో అవ్వద్దని అనుకుంటా. ఎందుకు సన్నీ? నిన్న నైట్ కాల్ చేసి అరే అఫీషియల్గా అయితే దొరికిపోతాము, ఇట్లా కవర్ చేద్దాము అని సన్నీ చెప్పినందుకే నేను ఇది చేస్తున్నాను. ఇక్కడ మొత్తం నా పరువు మొత్తం తీసారు, నేను చేయను.
ఓకే 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 అయిపోయింది. నా పెళ్లి ఆశలు కొలాబ్స్, నా పెళ్లి చూపులు ఇంత వరస్ట్ ఇట్లా అనుకోలేదండి నేను. ఆల్రెడీ నా డ్రీమ్ ఏమైంది, నా ఐ డ్రీమ్ లో అయిపోయింది లాస్ట్ కి. అంటే ఇప్పుడు మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా లేదా? అంటే నాకు అంత అదృష్టం వద్దని, మీ అంత అదృష్టం నాకు ఎందుకు, ఏదో చిన్న లైఫ్ చిన్న జీవితం. ఓకే, సో ఈసారికి వదిలే, కానీ మిమ్మల్ని చేసుకునేవాడు అదృష్టవంతుడండి. బిస్కెట్ లేదండి మా దగ్గర లేదు, అదే ప్రాబ్లం. అందుకే బట్ ఐ వాంటెడ్ టు డేర్. నిజంగా మీరు పెళ్లి చూపులు ఇప్పటిదాకా అటెండ్ అవ్వలేదా? నో యా నో, అంటే చూస్తున్నారు, మనం ఫొటోస్ లో చూస్తే రిజెక్ట్ చేస్తున్నాం డైరెక్ట్ గా. ఏమంది అబ్బాయిలు ఏం తక్కువ, నాకు అర్థం కాదు, ఎందుకు రిజెక్ట్ చేస్తారండి? అంటే మాకు కొన్ని క్వాలిఫికేషన్స్, మన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. ఫోటో చూసి క్వాలిఫికేషన్ ఐ మీన్ ఎక్స్పెక్టేషన్స్, కొంచెం మంచోడో కాదో తెలియాలి, మన వైబ్స్ మ్యాచ్ అవుతాయో లేదో తెలియాలి. ఏంటో నేను అన్స్టాపబుల్ ప్రమోషన్కి వచ్చానా, పెళ్లి చూపులకు వచ్చానా అర్థం కావట్లేదు సార్ నాకు. నా ప్రొడ్యూసర్ ఫస్ట్ ఇంటర్వ్యూ మీరే చూస్తాడు. అవునా? అరే మీరు ఏం మాట్లాడుకున్నారు అక్కడికి వెళ్ళి? సరే, యాక్చువల్గా సన్నీది నాది ఓపెన్ రిలేషన్షిప్, కాకపోతే ఎవరికి తెలియదు. ఇప్పుడు అఫీషియల్గా మేము రివీల్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ షో నుంచి రివీల్ చేసేస్తాం. సీరియస్లీ మంచిదండి. చెప్పేసండి, ఇంతవరకు వచ్చిన తర్వాత దాచడం. ఇంతవరకు వచ్చిన తర్వాత దాచడం నా వల్ల అసలే కాదండి. మా ఇద్దరిది ఓపెన్ రిలేషన్ అండి. మేమిద్దరం కూడా ఇప్పటిదాకా కలవలేదు, ఇప్పుడే చూస్తున్నాం. ఇంత ఓపెన్ రిలేషన్ నా లైఫ్లో ఎప్పుడు అవ్వలేదు. సో బట్ నిజంగా చాలా బాగుంది. లాంగ్ జర్నీ అండి, కరెక్ట్ 5 minutes అయింది. సో ఈ ఈ ఓపెన్ రిలేషన్ని 5 నిమిషాల్లో బయటలు పెట్టాల్సి వచ్చింది. రేపటి నుంచి ఉంటుంది, ఆగండి మీకు. సీరియస్లీ మీ ఫ్యాన్స్ అందరూ నాకు ఇంకా వదినా అని పిలవండి. మీరు ఏమన్నా ఓకే, కానీ వదినా అని పిలవడం మర్చిపోకండి. ఓకే వదినా? మీ ఫ్యాన్స్ అందరూ ఇంకా మీకు అన్నట్టే, మీరు ఫిక్స్ అయిపోయారుగా. మీరు ఫిక్స్ అయిపోయారా? ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్, అమ్మాయిలు ట్రై చేయడాలు ఇవేం వద్దు. ఇంకా ఫిక్స్ అయిపోయిన తర్వాత అన్న. సో నేను మీ అందరికీ వదినా. ఓకే, సో ఇప్పుడు మనము అయిపోయింది ఇంటర్వ్యూ. ఐ యూ హ్యాపీ? ఇంకుందా? ఐ యూ హ్యాపీ ఆర్ నాట్? ఏం హ్యాపీ అండి. ఓకే, ఫస్ట్ టైం సిగ్గుపడేలా చేశారు నన్ను. రియల్లీ? తల వంచుకునేలా చేశారు, తల ఎత్తుకునేలా కాకుండా. వెరీ గుడ్. బట్ ఈ కాఫీ మీరు కరెక్ట్ గా పెట్టడం నేర్చుకుంటే మీకు బంగారం లాంటి హస్బెండ్ వస్తాడు. డెఫినెట్ గా ట్రై చేయండి. యా, ట్రై మై లెవెల్ బెస్ట్. ఓకే, మనం ఇంటర్వ్యూ యా దాంట్లోకి వెరీ గుడ్ రండి. ఓకే